తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయాలలో మళ్లీ దూకుడు చూపించడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. రాజకీయాలలో మళ్లీ కవిత యాక్టివ్ కావడం కోసం గ్రాండ్ వర్క్ వేగంగా జరుగుతుంది అంటున్నారు. వచ్చే లోకల్ బాడీ ఎన్నికల కోసం కవిత సన్నద్ధమవుతుందని కూడా చెప్తున్నారు. ఇది ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో ఆసక్తికర చర్చకు కారణంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో జైలుకు వెళ్లడం కారణంగా తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ రాజకీయాలలో యాక్టివ్ కావాలని భావిస్తున్నారు. దీనికోసం అధినేత కేసీఆర్ నుంచి కూడా సానుకూల సంకేతాలు వచ్చాయని పార్టీ శ్రేణులలో చర్చ జరుగుతుంది. అయితే రానున్న లోకల్ బాడీ ఎన్నికలకు కవిత చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నట్లు, దానికోసం ఇప్పటి నుంచి ఆమె వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కూడా చర్చ జరుగుతుంది. మళ్లీ పొలిటికల్ గా బలంగా చాలా గ్రాండ్ గా రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్న కవిత అందుకు తన సెంటిమెంట్ నమ్ముకున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. రాజకీయాలలో మళ్లీ యాక్టివ్ కావాలని భావిస్తున్న కవిత ఈ క్రమంలోనే గత వారం రోజులుగా తన నివాసంలో పార్టీకి చెందిన కీలక నేతలతో మంతనాలు సాగిస్తున్నారని సమాచారం. ఇక పార్టీ శ్రేణుల నుంచి సానుకూల స్పందన రావడంతో మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ కావడానికి ఎప్పుడు బరిలోకి దిగాలి అన్న అంశంపైన కవిత రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. పార్టీ అధినేత కేసీఆర్ తో చర్చించిన తర్వాత తన సెంటిమెంట్ అయిన బతుకమ్మ పండుగతో రంగంలోకి దిగాలని కవిత భావిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ పండుగను విశేషంగా ప్రచారం చేసిన కవిత తాను మళ్లీ పొలిటికల్ గా రీఎంట్రీ ఇవ్వడానికి కూడా బతుకమ్మ పండుగను ఉపయోగించుకోవాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అక్టోబర్ 1 లేదా 2వ తారీఖున కవిత పొలిటికల్ రీఎంట్రీని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్లు కేసీఆర్ అన్ని సిద్ధం చేస్తున్నట్లు కూడా సమాచారం. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తరువాత మహిళలను తమ వైపుకు తిప్పుకోవడానికి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని, గృహలక్ష్మి పథకాన్ని అందించి రేవంత్ సర్కారు శతవిధాల ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో కవిత రీఎంట్రీతో ముఖ్యంగా మహిళా లోకాన్ని ఆకట్టుకోవాలని బతుకమ్మ సంబరాల పేరుతో ప్రజల్లోకి కవిత వెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహించి తద్వారా మహిళలను తమ వైపుకు తిప్పుకునేలా కవిత చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. రానున్న ఎన్నికల్లో కీలక భూమిక పోషించిన కవిత ఏ విధంగా చేయబోతారనేది కూడా కొంతమందికి అనుమానంగా ఉంది. ఇక పొలిటికల్ గా రీఎంట్రీతో లిక్కర్ స్కామ్ లో తనను ఇరికించారని, ఆ విధానాన్ని బీజేపీ కాంగ్రెస్ ల అసమర్థత పాలనను కవిత టార్గెట్ చేస్తారని అంటున్నారు. రానున్న లోకల్ బాడీ ఎన్నికల నేపథ్యంలో కవిత కీలక భూమిక పోషిస్తారని కూడా చర్చ జరుగుతుంది. చూడాలి మరి కవిత ఏ మేరకు తన యొక్క ప్రయత్నాన్ని సక్రమంగా నిర్వహిస్తుందో లేదో అనేది.